Hello aspirants, welcome to AKSIS Academy Daily Current Affairs. So నేను ఇచ్చిన ప్రీవియస్ క్వశ్చన్ లాస్ట్ టైం కూడా ఈ క్వశ్చన్ చెప్పాను. యూపీఎస్సీ సమ్టైమ్స్ గివ్స్ క్వశ్చన్స్ లైక్ దిస్ విచ్ ఆర్ సో బిగ్ బట్ విచ్ ఆర్ వెరీ ఈజీ టు ఆన్సర్. మీరు చూస్తే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో ఎప్పుడూ కార్బన్ డైఆక్సైడ్ ఉండదు. సో సమ్టైమ్స్ మనకి క్వశ్చన్స్ తెలియకపోయినా కూడా ఆన్సర్స్ పెట్టడానికి అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్స్ అనమాట ఇవి. సో కార్బన్ డైఆక్సైడ్ జనరల్గా వచ్చేటటువంటి గ్యాస్ కదా. సో అదేమి అది మనకి గ్లోబల్ వార్మింగ్కి హెల్ప్ అవుతుందేమో కానీ అంటే నెగిటివ్ వేలో. పొల్యూషన్లో కార్బన్ డైఆక్సైడ్ని చెప్పం. సో కార్బన్ డైఆక్సైడ్ని మనము గ్లోబల్ వార్మింగ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్లో తీసుకుంటాం తప్ప పొల్యూషన్లో చెప్పం. సో కాబట్టి మీరు కార్బన్ డైఆక్సైడ్ని తీసేస్తే మీరు చూడండి, వన్ ఆప్షన్ ఎలిమినేట్ చేస్తే బి ఈజ్ ద ఆన్సర్. సో ఇట్స్ వెరీ ఈజీ. అలాగే ఇక ఈరోజు టాపిక్ ఏంటంటే మెయిన్స్కి బాగా ఇంపార్టెంట్ టాపిక్ ఇది, స్టేట్ ఫినాన్స్ కమిషన్. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీ రీడ్ అబౌట్ సెంట్రల్ ఫినాన్స్ కమిషన్. కేంద్ర ఆర్థిక సంఘం అనేటటువంటిది బేసికల్గానే మన దేశంలో ఫెడరల్ వ్యవస్థ, క్వాజీ ఫెడరల్ వ్యవస్థ. అంటే కేంద్ర ప్రభుత్వం కొన్ని పన్నుల్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వకుండా తన జేబులో వేసుకుంటూ ఉంటుంది. ఇలా వచ్చినటువంటి పన్నుల డబ్బుని రాష్ట్రాలకి ఎంత వాటా ఇవ్వాలి అనేటటువంటి దాంట్లో ప్రత్యేకమైన పాత్ర పోషించేది ఫినాన్స్ కమిషన్. ఈ ఫినాన్స్ కమిషన్ మనకి రాష్ట్రాల్లో కూడా ఉంటుంది. అయితే రాష్ట్రాల్లో ఫినాన్స్ కమిషన్ అనేటటువంటిది ఎలా అయితే కేంద్రం నుంచి రాష్ట్రాలకు డబ్బులు వస్తున్నాయో, రాష్ట్రాల నుండి స్థానిక ప్రభుత్వాలు అంటే పంచాయతీలు, మున్సిపాలిటీలు, వీటికి ఎంత పన్నులు డివల్యూషన్ చేయాలనేటటువంటిది స్టేట్ ఫినాన్స్ కమిషన్స్ చెప్తాయి. అయితే రాష్ట్రాలన్నీ, ముఖ్యంగా కేసీఆర్ గారు చాలా సందర్భాల్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం అధికంగా పన్నుల్ని డివల్యూషన్ చేయాలి, డామ్ డూమ్ అని చెప్పి చాలా విషయాలు కేసీఆర్ గారితో సహా చాలామంది చీఫ్ మినిస్టర్స్ చెప్తున్నారు కూడా. కానీ కేంద్రం నుంచి డబ్బులు రాష్ట్రాలకి రావాలని కోరుకునేటటువంటి వీళ్ళే రాష్ట్రాల నుంచి స్థానిక ప్రభుత్వాలకు డబ్బులు ఇవ్వరు. మరి ఇది ఎంతవరకు న్యాయం? ఈ విషయంలోకి సంబంధించే చాలా సందర్భాల్లో స్టేట్ ఫినాన్స్ కమిషన్ అంటే రాష్ట్ర ఆర్థిక సంఘాలను ఏర్పాటు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఫెయిల్ అవుతున్నాయి. వీటికి సంబంధించి అసలు వాటి మ్యాండేట్ ఏంటి, ఇందులో పంచాయతీ రాజ్ యొక్క పాత్ర ఏంటి, అలాగే స్టేట్ ఫినాన్స్ కమిషన్ అసలు ఎస్టాబ్లిష్ చేయడానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి, ఇందులో మనకి ఏ సమస్యలు ఉన్నాయి, ఇవి మనం ఈరోజు సెషన్లో చూద్దాం. ముందుగా ఇది న్యూస్లో అసలు ఎందుకు వచ్చింది అంటే, మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీ రాజ్ ఇచ్చినటువంటి ఒక రిపోర్ట్ ప్రకారం అరుణాచల్ ప్రదేశ్ తప్ప మిగతా రాష్ట్రాలన్నీ కూడా స్టేట్ ఫినాన్స్ కమిషన్ ఎస్టాబ్లిష్ చేశాయి. అయితే 15వ ఆర్థిక సంఘం ఏం చెప్పిందంటే, కన్సర్న్స్ ఓవర్ డిలేస్ ఇన్ కాన్స్టిట్యూటింగ్ ఎస్ఎఫ్ఈస్ అంటే చాలా రాష్ట్రాలు తమ పరిధిలో ఏర్పాటు చేయాల్సినటువంటి ఫినాన్స్ కమిషన్స్, ఆర్థిక సంఘాలను ఏర్పాటు చేయడంలో ఫెయిల్ అవుతున్నాయి. ఇది చాలా బాధాకరం, చాలా ఇబ్బంది కూడా అని చెప్పి 15th ఫినాన్స్ కమిషన్ గతంలో ఇచ్చినటువంటి రిపోర్ట్లో చెప్పింది. ఎందుకంటే ఆల్రెడీ మన 16th ఫినాన్స్ కమిషన్ కూడా వచ్చేసింది. అరవింద్ పనాగరే గారి నేతృత్వంలో డిసెంబర్ 2023 మనము 16th ఫినాన్స్ కమిషన్ ఏర్పాటు చేసాము. ఏప్రిల్ 2026 వరకు ట్యాక్స్ డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ ఫ్రమ్ సెంటర్ టు స్టేట్స్ ఎంత జరగాలనే దానిపైన వీళ్ళు రిపోర్ట్ ఇవ్వబోతున్నారు. అయితే దీంట్లో కూడా మనం వెళ్తే స్టేట్ ఫినాన్స్ కమిషన్స్ కానీ మనం చూస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ద స్టేట్ ఫినాన్స్ కమిషన్? స్టేట్ ఫినాన్స్ కమిషన్ అనేటటువంటిది ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ, ఎవ్రీబడి నోస్ దట్. అయితే 243I ప్రకారం ఇది వచ్చింది. అంటే 73rd 74th అమెండ్మెంట్స్ ద్వారానే మనం ప్రవేశపెట్టినటువంటి ఫినాన్స్ కమిషన్ ఇది ఒరిజినల్ రాజ్యాంగంలో లేదు. ఒరిజినల్గా మన రాజ్యాంగంలో కేవలం సెంట్రల్ ఫినాన్స్ కమిషన్ ఆర్టికల్ 280 గురించి మాత్రమే మాట్లాడతాం. అయితే దీని ఎస్టాబ్లిష్మెంట్ ఎలా అంటే సేమ్ సెంట్రల్ ఎలా ఉంటుందో స్టేట్స్లో అలాగే ఉంటుంది. గవర్నర్ దీన్ని కాన్స్టిట్యూట్ చేస్తారు. వితిన్ 1 year ఆఫ్ 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ చేశారు. తర్వాత సేమ్ సెంట్రల్ ఫినాన్స్ కమిషన్ మాదిరిగానే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి దీన్ని కాన్స్టిట్యూట్ చేస్తారు. దీని తాలూకా మ్యాండేట్ ఏంటంటే, రాష్ట్రాల నుండి, రాష్ట్ర ప్రభుత్వాల నుండి స్థానిక ప్రభుత్వాలు అంటే పంచాయతీలు, వీటికి ఎంత డబ్బులు పన్నుల రూపేణా వాటాలో ఎంత వాటా రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక ప్రభుత్వాలకు ఇవ్వాలి అనేది చెప్తూ ఉంటుంది. ముఖ్యంగా పంచాయతీలు, మున్సిపాలిటీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఎంత డబ్బు స్థానిక ప్రభుత్వాలు అంటే ఈ యొక్క పంచాయతీ, మున్సిపాలిటీస్కి వెళ్ళాలి అనేటటువంటి దానిపైన రికమెండేషన్స్ చేస్తారు. అలాగే 15th ఫినాన్స్ కమిషన్ మనకి ఏం చెప్పిందంటే, చాలా స్టేట్ ఫినాన్స్ కమిషన్స్ ఎస్టాబ్లిష్ అవ్వట్లేదు, వీటిని ఎస్టాబ్లిష్ చేయాలి. ఎస్టాబ్లిష్ చేయడమే కాదు, వీటిని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలని కూడా ఒక కన్సర్న్ చెప్పింది. దీనికి సంబంధించి స్టేట్స్ యాక్షన్ రిపోర్ట్ ఆన్ ఎస్ఎఫ్సి రికమెండేషన్స్ అంటే
స్టేట్ ఫినాన్స్ కమిషన్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత స్టేట్ ఎక్స్చెక్కర్ నుంచి ఎంత డబ్బులు లోకల్ గవర్నమెంట్స్కి వెళ్ళాలి అనేది రికమెండ్ చేస్తాయి కదా స్టేట్ ఫినాన్స్ కమిషన్స్. ఈ రికమెండేషన్స్ని ఎంతవరకు ఇంప్లిమెంట్ చేశారు అనేది స్టేట్ గవర్నమెంట్ చెప్పాలి. దీన్ని యాక్షనబుల్ రిపోర్ట్ అని అంటారు. ఈ యాక్షనబుల్ రిపోర్ట్ అనేటటువంటి దాన్ని ఖచ్చితంగా లెజిస్లేచర్లో అంటే అసెంబ్లీలో ప్రతి సంవత్సరం కూడా పెట్టాలి. సో దీనికి సంబంధించి ఖచ్చితంగా రాష్ట్రాలు ఒక నివేదిక సమర్పించాలని కూడా చెప్పింది. చాలా రాష్ట్రాలు దీన్ని పాటించట్లేదు. అలాగే సజెస్టెడ్ విత్ హోల్డింగ్ గ్రాంట్స్ ఫర్ నాన్ కంప్లయన్స్. ఎవరైనా రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా చేయకపోతే, యాక్షనబుల్ రిపోర్ట్ని కనుక సబ్మిట్ చేయకపోతే సెంటర్ నుంచి స్టేట్స్కి వచ్చేటటువంటి ఫండ్స్ని ఆపమని కూడా చెప్పింది. బట్ అన్ఫార్చునేట్లీ ఈ రికమెండేషన్స్ని ఇంకా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్సెప్ట్ చేయలేదు. అయితే మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీ ఏంటంటే సర్టిఫై స్టేట్స్ కంప్లైంట్స్ విత్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఫర్ ఎస్ఎఫ్ఈస్, ఎన్ష్యూర్ కంప్లైంట్స్ బిఫోర్ రిలీజింగ్ గ్రాంట్స్. అంటే సాధారణంగా మనకి మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీ రాజ్ ఉంటుంది కదా సెంటర్లో, ఈ సెంటర్లో ఉన్నటువంటిది స్టేట్స్కి సర్టిఫై చేస్తుంది అనమాట. కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ని అనుసరించి మీరు స్టేట్ ఫినాన్స్ కమిషన్ ఏర్పాటు చేయండి, దానికి ఎంతెంత గ్రాంట్స్ ఇవ్వాలి అనేటటువంటి దాని గురించి కూడా మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీ రాజ్ చెప్తుంది. బట్ ఇదంతా కూడా ఇంప్లిమెంటేషన్లో కరెక్ట్గా ఉండట్లేదు. ఇది సమస్య. సో మనం ఎప్పుడైనా కూడా ఆలోచించండి, మన ఇంటి పక్కన మోరీ పాడైంది అనుకోండి, మనం వెంటనే ఏం చేస్తున్నాము, దాన్ని ట్విట్టర్లో పెట్టి రేవంత్ రెడ్డి గారికి పంపిస్తున్నాం, లేదా ట్విట్టర్లో పెట్టి చంద్రబాబు నాయుడు గారికి పంపిస్తున్నాం. అదే పద్ధతి. మన ఇంటి పక్కన మోరీ చీఫ్ మినిస్టర్ వచ్చి క్లీన్ చేస్తాడా? లోకల్ గవర్నమెంట్స్ స్ట్రెంగ్థన్ అవ్వాలి. ఎప్పుడైనా మన దేశంలో ఎప్పుడూ మనం అభివృద్ధి చెందినటువంటి దేశంగానే, డెవలపింగ్ కంట్రీగానే ఉండిపోతున్నాం. దీనికి కారణాలు ఏంటని అడుగుతారు చాలామంది. దీనికి గల కారణాలు ముఖ్యంగా ఏంటంటే లోకల్ గవర్నమెంట్ స్ట్రెంగ్థన్ అవ్వకపోవడం. మీకు తెలుసా, చైనాలో లోకల్ గవర్నమెంట్స్ చేతిలో ఎయిర్పోర్ట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి లోకల్ ఎయిర్పోర్ట్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న ఎయిర్పోర్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ రాజమండ్రి ఇట్లాంటి ఎయిర్పోర్ట్స్ ఉంటాయి కదా మనకి. అట్లాంటి చిన్న చిన్న ఎయిర్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎయిర్పోర్ట్స్ లోకల్ పంచాయత్ చేతిలో ఉంటాయి. ఇంకా మన దేశంలో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ చేతిలో ఉన్నాయి. అంటే మీరు పాకిస్తాన్లో కూడా ఆఖరికి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ ఇండియాలో ఉన్నటువంటి దానికన్నా కూడా చాలా స్ట్రెంగ్థన్గా ఉంటాయి. అందుకే మీకు పాకిస్తాన్లో వచ్చేటటువంటి పొలిటీషియన్స్ అంతా కూడా లోకల్ గవర్నమెంట్స్లో బాగా ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు వస్తూ ఉంటారు. సో ఇలా మిగతా దేశాలన్నీ కూడా లోకల్ గవర్నమెంట్స్ని స్ట్రెంగ్థన్ చేస్తున్నాయి, కానీ భారతదేశం మాత్రం లోకల్ గవర్నమెంట్స్ని స్ట్రెంగ్థన్ చేయట్లేదు. మన ఇండియాలో చూడండి, పాలిటిక్స్ ఈజ్ ఆల్వేస్ సరౌండెడ్ అరౌండ్ 1%. మనది ప్రెసిడెన్షియల్ వ్యవస్థ కాదు, కానీ మన తాలూకా ఐడియాలజీ మొత్తం ప్రెసిడెన్షియల్ వ్యవస్థ మీదే ఉంటుంది. మీరు చూడండి, ఒక వ్యక్తిని చూసి ఓటేస్తారు, రేవంత్ రెడ్డి గారిని చూసి ఓటేస్తారు, లేదా కేసీఆర్ గారిని చూసి ఓటేస్తారు, లేదా చంద్రబాబు నాయుడు గారిని చూసి ఓటేస్తారు, లేదా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓటేస్తారు, పైన మోడీ గారిని చూసి ఓటేస్తారు. పార్టీలు అందులో ఉన్నటువంటి ప్రజానీకం ఎవరో తెలియదు. మీకు అక్కడ వరకు ఎందుకు, హైదరాబాద్ మేయర్ పేరు తెలుసా మీకు? చెప్పండి ఎవరైనా. ఇంటర్నెట్లో చూసుకోండి, మామూలుగా మీకు తెలిస్తే చెప్పాలి, నాకు తెలీదు. సో లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్, దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ఇష్యూ. కాబట్టి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ ఎప్పుడైతే స్థానిక ప్రభుత్వాలు లోకల్ గవర్నమెంట్స్ని మనం స్ట్రెంగ్థన్ చేస్తామో అప్పుడు మాత్రమే మనకి నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. ఎందుకంటే మన దగ్గరగా ఉన్నటువంటి డెవలప్మెంటల్ ఆస్పెక్ట్స్ అన్నీ లోకల్ గవర్నమెంట్సే మనకి ఇవ్వగలుగుతాయి. సో సిగ్నిఫికెన్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి, అంటే ఈ యొక్క స్టేట్ ఫినాన్స్ కమిషన్ ఎస్టాబ్లిష్ చేయడానికి గల సిగ్నిఫికెన్స్ ఏంటంటే, ముందు ఆర్టికల్ 243 క్లాజ్ I ప్రకారం స్టేట్ ఫినాన్స్ కమిషన్ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి లోకల్ బాడీస్ని సపోర్ట్ చేయడానికి, ఎకనామికల్గా పొలిటికల్గా కూడా సపోర్ట్ చేయడానికి వీటిని ఎస్టాబ్లిష్ చేయాలి. అలాగే ఇది ఏం చెప్తుందంటే, రాష్ట్రానికి స్థానిక ప్రభుత్వాలకి, అంటే రాష్ట్ర ప్రభుత్వము స్థానిక ప్రభుత్వము ఈ రెండిట్ల మధ్యలో ఎంత ట్యాక్సెస్ డివల్యూషన్ జరగాలి, అంటే రాష్ట్రాల నుండి స్థానిక ప్రభుత్వాలకి ఎంత డబ్బులు వెళ్ళాలి అనేటటువంటిది నిర్ధారిస్తుంది. అలాగే కాంప్లిమెంట్స్ యూనియన్ ఫినాన్స్ కమిషన్ అలొకేషన్ ఆఫ్ సెంట్రల్ ఫండ్స్ టు స్టేట్స్ అండ్ లోకల్ టైర్స్. అలాగే స్టేట్స్ నుంచి లోకల్ బాడీస్కి ఎంత వెళ్ళాలి అనేటటువంటి దాని గురించి యూనియన్ ఫినాన్స్ కమిషన్ కూడా కొంత అలొకేషన్స్ చెప్తుంది. సెంటరే డైరెక్ట్గా లోకల్ బాడీస్కి ఫండ్స్ ఇస్తుంది. సో ఇది చెప్తుంది అనమాట. అంటే జనరల్గా స్టేట్ ఫినాన్స్ కమిషన్ ఏం చెప్తుందంటే, రాష్ట్ర ప్రభుత్వాల నుండి పంచాయతీలకు ఎంత డబ్బులు వెళ్ళాలనేది రికమెండ్ చేస్తుంది. సెంట్రల్ ఫినాన్స్ కమిషను డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వమే లోకల్ బాడీస్కి డబ్బులు ఇస్తూ ఉంటుందన్నమాట. ఇలా సెంట్రల్ ఫినాన్స్ కమిషన్ చెప్పినటువంటి ఫండ్స్ డెవల్యూషన్ ఫ్రమ్ సెంటర్ టు లోకల్ బాడీస్ని ఇది కాంప్లిమెంట్ చేస్తుంది, అంటే ఇది చెప్తుంది, ప్రస్తావిస్తుంది అనమాట. అలాగే ఎన్హాన్సింగ్ అకౌంటబిలిటీ, దీంతోపాటు ఫినాన్షియల్ నీడ్స్ అండ్ రికమెండ్స్ రీసోర్స్ ఆప్టిమైజేషన్, అంటే లోకల్ బాడీస్కి ఇంకా ఎంత డబ్బులు కావాలి, వాళ్ళకు ఉన్నటువంటి రీసోర్సెస్ని, వాళ్ళకు ఉన్నటువంటి వనరుల్ని వాళ్ళు ఇంకా ఎంత నీట్గా వాడుకుంటున్నారు. సో ఇలాంటి అంశాల మీద కూడా వాళ్ళు అకౌంటబిలిటీని తీసుకొస్తారు. దానివల్ల మనకి అర్థమవుతుంది లోకల్ బాడీస్కి నిజంగా ఎంత డబ్బులు కావాలని. మనకేదో భరత్ అనే నేను సినిమా ఉంటుంది చూడండి,
ప్రతి పంచాయతీకి ప్రతి పల్లెటూరికో పంచాయతీకి 5 కోట్లు ఎంతో ఇస్తాడు ఆయన. ఇవ్వచ్చు, తప్పేముంది అలాంటి వాటిలో. ఏం పెద్ద మిరాకిల్స్ చేయక్కర్లేదండి. చాలా చిన్న చిన్న మార్పులతో మనం చాలా బెస్ట్ అడ్మినిస్ట్రేషన్ చేయొచ్చు. అలాగే డ్రైవ్స్ లోకల్ గవర్నమెంట్స్ టు ఇంప్రూవ్ సర్వీస్ డెలివరీ అండ్ రెస్పాన్సివ్నెస్. అంటే ఎప్పుడైతే మనము స్థానిక ప్రభుత్వాలకి డబ్బులు ఇస్తామో ఈ లోకల్ గవర్నమెంట్స్లోనే మనకి ప్రజలకు అందేటటువంటి సర్వీస్ డెలివరీ అలాగే రెస్పాన్సివ్నెస్ అనేటటువంటిది వస్తుంది. అంటే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సేవలను మనం అందజేయగలుగుతాం. డబ్బులు ఉంటేనే కదా రోడ్ వేయగలం, గ్రామాల్లో డబ్బులు ఉంటేనే కదా హాస్పిటల్ పెట్టగలం, డబ్బులు ఉంటేనే కదా స్కూల్ కట్టగలం, వాటర్ ట్యాంక్ కట్టగలం, ఇవన్నీ కూడా. అలాగే ఇంట్రడ్యూసెస్ పర్ఫార్మెన్స్ బేస్డ్ ఎవాల్యుయేషన్స్ అండ్ ఫాస్టరింగ్ రివార్డ్స్ అండ్ పెనాల్టీస్ ఆఫ్ ద గవర్నెన్స్. అంటే లోకల్ గవర్నమెంట్లో బెటర్గా ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి రివార్డ్స్ ఇస్తారు. ఎవరైతే సరిగ్గా వర్క్ చేయకుండా ఆ పర్టికులర్ లోకల్ గవర్నమెంట్ ఫండ్స్ని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళకి పెనాల్టీలు కూడా వేసేటటువంటి అధికారం ఉంటుంది. సో ఇవన్నీ కూడా స్టేట్ ఫినాన్స్ కమిషన్ మనకు చెప్తుంది. అంటే ఒక రకంగా స్థానిక ప్రభుత్వాలను మనము బలోపేతం చేయాలంటే స్టేట్ ఫినాన్స్ కమిషన్ని టైం టు టైం ఎస్టాబ్లిష్ చేయాలి. అలాగే లోకల్ గవర్నమెంట్ బాడీస్లో డైలీ ఆస్పెక్ట్స్, శానిటేషన్, హెల్త్ ఎడ్యుకేషన్ ఇలాంటి వాటి మీద సపోర్ట్ ఇస్తుంది. అలాగే ఫండింగ్ అండ్ అటానమీ, ఈ సర్వీస్ క్వాలిటీ డెలివరీ ఇవ్వడానికి లోకల్ గవర్నమెంట్స్కి అంటే పంచాయత్స్కి డబ్బులు ఉండాలి. ఈ డబ్బులు వాటికి కావాల్సినటువంటి స్వయం ప్రతిపత్తి ఇవి కూడా స్టేట్ ఫినాన్స్ కమిషన్ నుండి అందుతాయి. అలాగే ఫంక్షనల్ అండ్ ఫినాన్షియల్ గ్యాప్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్థానిక ప్రభుత్వాలు ఇన్ని పనులు చేయాలని ఉందనుకోండి, వాళ్ళ దగ్గర ఇన్నే డబ్బులు ఉన్నాయనుకోండి, ఇన్ని పనులకి ఇన్ని పనులే చేస్తారు. సో వాళ్ళకున్న పనులు ఇన్ని అయితే మన డబ్బులు కూడా ఇన్నే ఇస్తే ఖచ్చితంగా వాళ్ళకి ప్రజలకి కావాల్సినటువంటి సర్వీసెస్ అనేది డెలివర్ చేయగలుగుతారు. సో ఇక్కడ అన్ఫండెడ్ మ్యాండేట్స్ బై అలైనింగ్ ఫినాన్షియల్ రిసోర్సెస్ విత్ రెస్పాన్సిబిలిటీస్, బాధ్యతలు ఎన్నైతే ఉన్నాయో అన్నే ఆర్థికపరమైనటువంటి వనరుల్ని అందించాలన్నమాట. సో ఈ రకంగా ఫినాన్షియల్ అండ్ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పూడుస్తుంది. అలాగే అడ్మినిస్ట్రేటివ్ డీసెంట్రలైజేషన్, సాధారణంగా మనకి ప్రతిసారి ఒక కొటేషన్ వింటూ ఉంటాం, వీ నీడ్ ఏ సొసైటీ వేర్ దెర్ ఈజ్ నో నీడ్ ఫర్ గవర్నమెంట్. అంటే ప్రభుత్వము లేనటువంటి పరిపాలన అనేటటువంటిది రావాలి, లేదా రాజు లేనటువంటి రాజ్యాలు ఉండాలి. అంటే అన్ని సిస్టమే చేసుకోవాలి, వ్యవస్థే చేసుకోవాలి. సాధారణంగా చూడండి, రాష్ట్ర ప్రభుత్వాలు తమ అధికారాలను వదులుకోవడానికి ఇష్టపడవు. ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వాలు తమ అధికారాలని బదలాయింపు చేశాయో, డీసెంట్రలైజేషన్ అని అంటాం మనం. సో ఈ డీసెంట్రలైజేషన్ అనేది ఎప్పుడైతే జరుగుతుందో, పవర్ డీసెంట్రలైజేషన్, అప్పుడు మాత్రమే ప్రజలకి మంచి జరుగుతుంది. అయితే ఫినాన్షియల్ డీసెంట్రలైజేషన్ జరగాలి. పవర్ డీసెంట్రలైజేషన్ జరిగింది కాన్స్టిట్యూషన్ ద్వారా, 73rd 74th అమెండ్మెంట్స్ యాక్ట్. బట్ ఫినాన్షియల్ డీసెంట్రలైజేషన్ జరగట్లేదు. అంటే లోకల్ బాడీస్కి వాళ్ళకి రావాల్సిన పన్నుల వాటా అనేది రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తే తప్ప రావు. సో ఇది కూడా స్టేట్ ఫినాన్స్ కమిషనే చేస్తుందన్నమాట. సో కాబట్టి ఇందులోనే భాగంగా గ్రాస్ రూట్ లెవెల్లో మనకి స్థానిక ప్రభుత్వాలు స్ట్రెంగ్థన్ అవ్వాలంటే మనకున్న ఒకే ఒక మార్గం, అప్ టు డేట్ స్టేట్ ఫినాన్స్ కమిషన్ ఎస్టాబ్లిష్ చేసి అవి ఇచ్చినటువంటి రికమెండేషన్స్ని ప్రతి రాష్ట్ర ప్రభుత్వము కూడా ఫాలో అవ్వాలి. సో ఇది మనం చూడాల్సినటువంటి విషయం. అయితే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటంటే కేవలం 9 రాష్ట్రాలే 6 స్టేట్ ఫినాన్స్ కమిషన్లు ఎస్టాబ్లిష్ చేసాయి. కొన్ని రాష్ట్రాలు అయితే ఇంకా 2, 3 దగ్గర అయిపోయాయి. అంటే అసలు ఎస్టాబ్లిష్ చేయట్లా. 2, పొలిటికల్ విల్. చాలామంది రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్స్ ఆర్ ద అడ్మినిస్ట్రేటర్స్ అట్ ద స్టేట్ లెవెల్, వీళ్ళు తమ అధికారాలను స్థానిక ప్రభుత్వాలకు ఇవ్వడానికి ఒప్పుకోరు, ఇష్టపడరు అసలు. ఎందుకంటే స్థానిక ప్రభుత్వాలకు అధికారాలు ఇచ్చామనుకోండి, అక్కడున్న సర్పంచ్ పెద్దోడు అవుతాడు, రేపు అతను ఎమ్మెల్యేగా పోటీకి వస్తాడేమో అనే ఒక ఆలోచన ఉంటుంది. ఇవన్నీ దిక్కుమాల ఆలోచనలు ఆబ్వియస్గా. అలాగే రీసోర్స్ డెఫిషియన్సీస్, ఒకవేళ ఇద్దామని అనుకున్న రాష్ట్ర ప్రభుత్వాలకే వనరులు సరిపోవట్లేదు, ఇంకా స్థానిక ప్రభుత్వాలకి ఎక్కడ తెచ్చిస్తారు, ఇది ఒక సమస్య. డెఫిషియన్సీస్ ఇన్ ఎక్స్పర్టైజ్, అంటే పబ్లిక్ ఫినాన్స్ ఎక్స్పర్ట్స్ అండ్ టెక్నోక్రాట్స్, స్థానిక ప్రభుత్వాల దగ్గర కూడా మనకి కావాల్సినటువంటి ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా ఈ ఇచ్చిన డబ్బుల్ని కరెక్ట్గా ఖర్చు పెట్టడానికి సంబంధించి, సో ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో, సచివాలయ ఉద్యోగులు, వీళ్ళు తాలూకా ఎక్స్పర్టైజ్ కూడా సరిపోవట్లేదని మనకు కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి. అలాగే ఒపాక్నెస్, కొన్ని స్టేట్స్ అయితే యాక్షన్ టేకన్ రిపోర్ట్స్ అనేటటువంటి ఉంటాయి. ఈ యాక్షన్ టేకన్ రిపోర్ట్స్ని అసలు అసెంబ్లీస్కి సబ్మిటే చేయట్లేదు. ఇందా చెప్పాను కదా 15th ఫినాన్స్ కమిషన్ రికమెండేషన్ అని, అది చేయట్లేదు. అలాగే నాన్ కంప్లయన్స్, చాలా వరకు స్టేట్ ఫినాన్స్ కమిషన్ రికమెండేషన్ నెగ్లెక్ట్ చేస్తారు. పీపుల్స్ రెసిస్టెన్స్, అర్బన్ లోకల్ బాడీస్ అయితే అసలు ప్రజలకి తెలీదు స్థానిక ప్రభుత్వాలకు సంబంధించి ఏ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, మన రోడ్డు పోగకపోతే ఏ ప్రభుత్వాన్ని మనం అడగాలి, ఈ విషయాలకు ప్రజలకి తెలియదు. సో దే విల్ ఇగ్నోర్ దీస్ బాడీస్.
మున్సిపాలిటీస్ని ఎన్నిసార్లు మనం పట్టించుకున్నాం, ఎన్నిసార్లు మనం ఆర్టీఏ ఫైల్ చేసి ఉంటాం, మున్సిపాలిటీస్కి ఎన్ని డబ్బులు వచ్చాయి లాస్ట్ 5 years నుంచి ఇప్పటి వరకు మున్సిపాలిటీ ఎన్ని డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేసింది, ఎప్పుడన్నా చదివారా మీరు పేపర్లో? చదవం ఇట్లాంటివి. సో ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటి ఇష్యూస్, వీటిని తిరగేస్తే మనకి సొల్యూషన్స్ వస్తాయి. సో దీనికి సంబంధించి గతంలో 2023లోనే యూపీఎస్సీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఇచ్చినటువంటి క్వశ్చన్, దీని ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే భారత 15వ ఆర్థిక సంఘం సిఫార్సులు రాష్ట్రాల ఆర్థిక స్థితిని ఎలా మెరుగుపరిచాయి. యాక్చువల్గా క్వశ్చన్ 2021లో యూపీఎస్సీలో వచ్చింది 14th ఫినాన్స్ కమిషన్, అది రెలవెంట్ కాదు కాబట్టి 15th ఫినాన్స్ కమిషన్ అని ఇచ్చాను. సో దీనికి ఆన్సర్ రాసేటటువంటి ప్రయత్నం చేయండి. సో దిస్ ఈజ్ అబౌట్ ద స్టేట్ ఫినాన్స్ కమిషన్స్, అ వెరీ గుడ్ క్వశ్చన్ విచ్ హ్యాస్ ద పొటెన్షియల్ టు కమ్ ఇన్ యువర్ ప్రిలిమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.